బెండకాయ పులుసుని అందులో పోసేస్తున్నాం. దీన్ని చిక్కబడేంత వరకు ఉడికించుకొని కొద్దిగా పులుసులో పొడి కలిపేసుకుంటే పచ్చెనపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా వేరుశెనగపప్పు, కొద్దిగా ఎండి కొబ్బరి అన్నీ వేయించి పొడి చేసుకున్న పొడి అది కొంచెం యాడ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి బెండకాయ పులుసు ఇగురు రెడీ. ఇందాక మనం పులుసు తిరగబాత వేసుకున్నాం కదా, చూడండి ఎలా ముద్ర వచ్చేసిందో, చిక్కబడిపోయిందో. దీన్నే బెండకాయ పులుసు చూడు ఎలా చిక్కబడిపోయింది. ఇందాక మనం తిరగబాత వేసుకున్నాం కదా, అదే పులుసు ఇలా ముద్ర వచ్చేస్తుంది. ఇంకొక 2 నిమిషాలు ఉంటే పూర్తిగా ముద్ర వచ్చేస్తుంది. అడుగు మాడకుండా మనం కలబెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది. టేస్టీ టేస్టీ బెండకాయ పులుసు రెడీ.